తొలి సంతకంతోనే వెన్నుపోటు పొడిచారన్నది నిజం. మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చారన్నది నిజం. స్పోర్ట్స్ కోటా సీట్లు బహిరంగ వేలం వేసి అమ్ముకున్నారన్నది నిజం. అర్హత ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేశారన్నది నిజం. ఈ నిజాలను ఆధారాలతో సహా నిరూపించడానికే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తే, అసమర్థ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తే లోకేష్ ఫ్రస్ట్రేషన్ కట్టలు తెంచుకుంది. ఈరోజు డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది. బెజవాడ నడిబొడ్డున వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరంపై పడి టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే దాడులకు దిగారు. కోడిగుడ్లతో దాడి మొదలుకుని మూత్రం పోసే వికృత చేష్టల వరకు బోండా ఉమా గూండా ఉమాగా మారి సృష్టించిన అరాచకం ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి చూడండి సార్. ఇది వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడి ఆదేశాలతో బోండా ఉమా గూండా ఉమాగా మారి చేసినటువంటి దాడి. మన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడి కుమారుడు జూనియర్ వెన్నుపోటు గారి ఆదేశాలతో బోండా ఉమా గూండా ఉమాగా మారి చేసినటువంటి దాడి. వీళ్ళు అనుకుంటున్నారు ఇది వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరంపై జరిగిన దాడి మాత్రమే కాదు సార్, ప్రజాస్వామ్యంపై జరిగినటువంటి దాడి, నిరుద్యోగ యువతపై జరిగినటువంటి దాడి, అలాగే జెన్జీ పోరాటంపై జరిగిన దాడి, డిఎస్సి అక్రమాలపై ప్రశ్నిస్తున్నటువంటి అభ్యర్థులపై జరిగిన దాడి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరూ కూడా ప్రజల ఆస్తులు ధ్వంసం చేయలేదు, ఆయుధాలు పట్టుకోలేదు, రాళ్లు విసరలేదు, ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టలేదు. ప్రశ్నించారు, నిలదీశారు, ఇంకా చెప్పాలంటే నినదించారు న్యాయం చేయాలని. ఇది లోకేష్కు నచ్చలేదు. ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్ అస్సలు నచ్చలేదు సార్. లోకేష్ రాజీనామా చేయాల్సిందేనన్న నినాదం రోజు రోజుకు ఉధృతం కావడంతో ఆయనలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. అయినా రాష్ట్ర యువత డిమాండ్లలో తప్పే ఉంది. వైఎస్ఆర్సీపీ దీక్షలు చేస్తే తప్పే ఉంది. నిరుద్యోగులకు న్యాయం చేయాలని అడగడం నేరమా? డిఎస్సి లీకేజీపై విచారణ కోరడం నేరమా? అక్రమాలకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరడం నేరమా? అసమర్థ మంత్రి లోకేష్ తప్పుకోవాలని డిమాండ్ చేయడం నేరమా? దమ్ముంటే సమాధానం చెప్పాలి, ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించాలి, నీతి నిజాయితీ ఉంటే బాధ్యత వహించాలి, నైతిక విలువలుంటే రాజీనామా చేయాలి. అంతేగాని ప్రశ్నించినటువంటి వారిపైకి గోండాలను పంపించడం ఏంటి లోకేష్ గారు? మహిళలపై దాడులు చేయించడం ఏంటి లోకేష్ గారు? దీక్షా శిబిరాలను ధ్వంసం చేయించడం ఏంటి లోకేష్ గారు? ఒక బ్రాహ్మణ నాయకుడు, గుర్తుపెట్టుకోండి, ఒక బ్రాహ్మణ నాయకుడు శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తుంటే కోడిగుడ్లతో దాడి చేయించారు. లోకేష్ గారు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక బ్రాహ్మణ నాయకుడు శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తుంటే కోడిగుడ్లతో దాడి చేయిస్తావా? ఇదేనా తమరు స్టాన్ఫోర్డ్లో నేర్చుకున్న చదువు? దీక్షా శిబిరం పైన మూత్రం పోయిస్తావా? ఇదేనా నారా వంశం నీకు నేర్పిన సంస్కారం? ఇది నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు లోకేష్ గారు. ఒక బ్రాహ్మణ నాయకుడిపై ఉచ్చ నీచాలు మరిచి నీ ఎల్లో గుండాలు ప్రవర్తించిన తీరుపై హిందూ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్నలివి. అన్ని అర్హతలు ఉన్న డిఎస్సిలో దగాపడ్డ అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలివి. నీ అసమర్థతను నిలదీస్తూ జెన్జీ యువత అడుగుతున్న ప్రశ్నలివి. ఫైనల్గా ఒక్క మాట, ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దాడులతో డిఎస్సి లీకేజీ నిజాలను చెరిపేయలేరు, గూండాగిరితో నిరుద్యోగ యువత ఆవేదనను అణచలేరు, పోలీసు బలగాలతో ప్రజాస్వామ్య ఉద్యమాలను ఆపలేరు. నాట్ బట్ లీస్ట్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇంతకు మించి చెప్పగలిగింది ఏమీ లేదు. ఇది మనం విజయవాడ సెంట్రల్లో జరిగినటువంటి టీడీపీ గూండాలు చేసినటువంటి, లోకేష్ గూండాలు చేసినటువంటి దాడి. యువత పైన, డిఎస్సి అభ్యర్థులపైన, జెన్జీ పైన, వైఎస్ఆర్సీపీ పైన శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే జరిపించినటువంటి దాడి. ఇది
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరసనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాడులు జరిపారు. ఒక్కసారి చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరిగిందో, ఈ కార్యక్రమం ఎలా జరిగిందో ఒకసారి చూపించండి సార్. ఎస్, విజయవాడ బోండా ఉమగారు గూండా ఉమగా మారినటువంటి సందర్భం. మొన్ననే ఏదో చివాట్లు తిన్నటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఫ్యామిలీతో సహా కలిసి ఫోటో దిగారు. అక్కడ ఏ సూచనలు అందాయో ఏంటో పాపం ఈరోజు చాలా రెచ్చిపోయారు. మరి ఎలాంటి మార్కులు వస్తాయో, ఎన్ని మార్కులు వస్తాయో పార్టీ నుంచి, వెన్నుపోటు పార్టీ అధినేత నుంచి చూడాలి. నెక్స్ట్ కనిగిరి చూస్తున్నారు కదా ఏ రకంగా ఉందో. తాడిపత్రి, రేపల్లె, మాచర్ల, పొన్నూరు, రాజమండ్రి, తిరుపతి. ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా పోలీసుల సమక్షంలోనే, పోలీసుల సాక్షిగా జరిగినటువంటి దాడులు. ఇప్పుడేం చెప్తోంది టీడీపీ? పర్మిషన్ లేకుండా ఇక్కడ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు అని. అయ్యా, పర్మిషన్ లేకుండా దీక్షా శిబిరాలు ఏర్పాటు చేస్తే పోలీసులు చూసుకుంటారు. మరి పోలీసుల సమక్షంలోనే మీరు దాడులు చేస్తే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే, యువతపైనే దాడులు చేయిస్తే, ఒక బ్రాహ్మణ నాయకుడిపైన దాడులు చేయిస్తే, కోడిగుడ్లతో దాడులు చేయిస్తే, ఆ దీక్షా శిబిరం పైన మూత్రం పోయిస్తే ఏమనాలి మిమ్మల్ని? ఏమనాలి ఈ వ్యవస్థని? ఇదే అంశంపైన మాట్లాడదాం.